లక్ష్మీం క్షీరసముద్రరాజధన్యాం శ్రీరంగదామేశ్వరీం దాసీః భూతతమస్సదేవోన్నతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిదుర్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్చ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాసమపీతి ముద్రం కరేరహంతిం కమలాసనస్తాం బాలార్కోటి భజే హేమంబాం జగదీశ్వరీం తం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే శ్రీ మహాగణాధిపతే నమో నమః శ్రీ సరస్వతే దేవ్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తేదీ 23/1/2026 శుక్రవారం సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:47 వరకు తిథి పంచమి రాత్రి 1:46 వరకు నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 2:23 వరకు వర్జ్యం రాత్రి 12:02 నుండి 1:37 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:31 వరకు తిరిగి మరలా మధ్యాహ్నం 12:32 నుండి 1:17 వరకు అమృతకాలం శేషంగా ఉదయం 8:07 వరకు. నేటి విశేషం మదన పంచమి శ్రీ పంచమి. మాఘశుద్ధ పంచమి నాడు మదన పంచమి సందర్భంగా మదనుల్ని అర్చించి వసంతోత్సవం అనేటటువంటిది అంటే పన్నీరు వసంతాలు జల్లుకోవడం అనేదిలైనటువంటి కూడా కొన్ని చోట్ల ఆచారంగా ఉన్నది. తదనుగుణంగా ఈ మదన పంచమిని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయటం, శ్రీ పంచమి ఉన్నటువంటి కారణంగా దీనినే శ్రీ పంచమి కూడా ఆచరిస్తూ ఉంటారు కొన్ని చోట్ల. శ్రీ పంచమి సందర్భంగా లక్ష్మీదేవిని ఇవాళ రోజు మల్లెపూలతో గనక లక్ష్మీదేవిని గనక పూజ చేసినట్లయితే సర్వ సమృద్ధులు మనకి ఏవేవి సమృద్ధి అంటే మనకి ఏవేవి ఏ సమయానికి ఏవేవి కావాలో అది కలగడం లక్ష్మీ కటాక్షం అనమాట. సమస్తమైనటువంటి సమృద్ధులు కలుగునని చెప్పేసి మనకి హేమాద్రి పురాణం చెప్తున్నది. కాబట్టి శ్రీ పంచమి సందర్భంగా లక్ష్మీదేవిని ఆచరించడం చాలా చాలా శ్రేష్టం. అందులోని కూడా ఇవాళ విశేషంగా శుక్రవారం కూడా కలిసి రావడం వల్ల లక్ష్మీదేవి ఆరాధన చేయడం, లక్ష్మీదేవిని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం చేయగలిగితే ఉపవాసం చేసి ప్రదోషంలో పూజ చేయండి. అవకాశం లేనటువంటి వాళ్ళు ఉదయమైనా సరే లక్ష్మీదేవికి అష్టోత్తరంతో ప్రకృతి నమః వికృతి నమః అనేటటువంటి 108 నామాలతోటి అమ్మవారికి మల్లెపూలతో గనక ఈరోజు పూజ చేసినట్లయితే అది చాలా చాలా మనకి సమస్తమైనటువంటి సమృద్ధులు కలిగినని చెప్పేసి పురాణం చెప్తుంది. కాబట్టి వాటిని ఆచరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం ఏదైతే మనం పొందగలుగుతామో, మనం ఏ సమయానికి ఏది కావాలో అలాంటి అనుగ్రహం కలగడం లక్ష్మీ కటాక్షం. అందరూ లక్ష్మీ కటాక్షం అనుకుంటే డబ్బు అనుకుంటూ ఉంటారు. ఆకలితో ఉన్నటువంటి వాడికి డబ్బు దొరికితే అది లక్ష్మీ కటాక్షం కాదు. ఆకలితో ఉన్నటువంటి వాడికి ఆ సమయానికి ఇంత తిండి దొరికితే అది లక్ష్మీ అనుగ్రహం. అలాగా చలిలో బాధపడుతున్నటువంటి వాడికి వెచ్చటి రగ్గు దొరికితే అది లక్ష్మీ కటాక్షం అన్నమాట. ఏ సమయానికి ఏది కావాలో అది సమకూరడమే లక్ష్మీ కటాక్షం. కనుక ఇవాటి రోజున గనక లక్ష్మీదేవిని మల్లెపూలతో పూజ చేయగలిగితే లక్ష్మీదేవి యొక్క సర్వ సమృద్ధులు కలుగునని చెప్పేసి మనకి హేమాద్రి పురాణం చెప్తున్నది. కాబట్టి వాటిని ఆచరించే ప్రయత్నం చేయండి. అలాగే శుక్రవారం సందర్భంగా తులసి మొక్క దగ్గర మారేడు దళంలో తేనె వేసి తులసి అమ్మవారి దగ్గర నివేదన చేసినట్లయితే మనకి ఇది కూడా మారేడు దళం కూడా లక్ష్మీ స్వరూపం కనుక ఇవాటి రోజున గనక తులసి చెట్టు దగ్గర తేనెలో మారేడు దళంలో తేనె వేసి నివేదన చేసినట్లయితే కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి వాటిని ఆచరించే ప్రయత్నం చేయడం. శుక్రగ్రహ సంబంధించిన దోషం ఉన్నటువంటి వాళ్ళు బొబ్బర్లు దానంగా చేసుకోవాలి. దానికి గాను వాళ్ళు కేజీ బొబ్బర్లు బ్రాహ్మణోత్తమ దానంగా ఇవ్వడం వల్ల కానీ, లేదా దానం పుచ్చుకోవడానికి అనుకూలంగా లేదు అనుకున్నటువంటి వాళ్ళు కొన్ని దేవాలయంలో దానాలు పుచ్చుకోరు. అలాంటి వాళ్ళు నిన్నటి రోజునే ముందుగా బొబ్బర్లు నానబెట్టి వాటిని ఉడకబెట్టి ప్రసాదంలా చేసి కూడా మంచచ్చు. తదనుగుణంగా శుక్రగ్రహ సంబంధించిన దోషం నివారణ జరుగుతుంది. అలాగే రేపటి రోజు షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు తాలూకా ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి, దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాల గురించి రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.